హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోళ్ళు అయితే మొత్తుకుంటున్నాయి. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయింది, నైట్ కూడా అయిపోతుంది. గాలి స్టార్ట్ అయిపోయింది రోజు లాగానే అనమాట. ఈరోజు పొద్దుటి నుంచి మా అబ్బాయి ఉంది. ఇప్పుడు వర్షం వస్తుందో ఏమో. గాలి అయితే ఫుల్ ఇస్తుంది. ఈమె చూడండి. హాయ్ చెప్పు నువ్వు. హాయ్ చెప్తాండి. ఇక కోళ్ళు అయితే కమ్మేటి ఉన్నాయి, ఇన్నే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు. కమ్ముతావా నువ్వు? పో కమ్ము పో. పట్టుకో, పిల్లని పట్టుకో. అటు చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. అక్కడైతే వాళ్ళు మంచాలకు కోళ్ళు ఉంటాయి కదా, అవి చేసేవాళ్ళట. ఈరోజు ఇప్పుడిప్పుడే వచ్చిరనమాట. వచ్చేసి ఒక అరగంట అవుతుంది. వాళ్ళు పాపం మనకే ఎంతో కష్టాలు ఉన్నాయంటే మనకన్నా వాళ్ళకి కష్టాలు ఉన్నాయన్నమాట. ఇంత గాలి వాన ఇస్తున్నా ఇక అక్కడే వంట చేసి వండుకొని తింటున్నారు. ఇంకా తినలేదు, వండుకుంటున్నారు అన్నమాట. మా దగ్గర నుంచి కొన్ని సరుకులు తీసుకెళ్ళిండ్రు. గోధుమ పిండి ఏమేమి తీసుకెళ్ళిండ్రు? చిన్న కందిపప్పు ఇలాంటివి తీసుకెళ్ళిన అనమాట. ఎక్కువేం పావు కిలో వాళ్ళు తీసుకుంటున్నారు. కోళ్ళు కమ్మును. మా ఆయన అయితే అసిబాద్ నుంచి తోటకూర తీసుకొచ్చిండు. కట్ చేసిన తోటకూర అయితే కరెంట్ అప్పుడు పోయింది, మళ్ళీ వస్తుందని అనుకోలేదు గాలి దుమ్మరానికి. అందుకే తొందర వంట చేద్దామని ఇవన్నీ కట్ చేసుకున్నా. బట్ మంచిగా పోయింది, కరెంట్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు, అందుకోసమే ఇక పెట్టిన. ఆడు చెప్పు, హాయ్ చెప్పు. కటింగ్ చేద్దామంటే అస్సలు ఇంటలేదు. ఈమె చూడండి, జుట్టు బాగా పెరిగిపోతుంది. ఎల్లిపాయ అయితే దంచుకుంటున్నా. ఇగో ఇక్కడ నుంచి గాలి వస్తుంది కదా, కసు మొత్తం పడదని. మళ్ళీ ఇదేంటి గలీజ్ ఉన్నదని అనకండి. ఇదంతా కసు పొద్దున మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పడుతున్నాను. ఎక్కడి నుంచి? ఆ రోజు వర్షం ఎక్కడి నుంచి పడ్డాయి చెప్పు. పైన చూడండి. ఎక్కడ? ఇలిబావ. ఇక్కడ పొక్కు పడదామా? ఎందుకు? మంచూరియా మిర్చీలు అయితే చేయలేదన్నమాట. ఈరోజు అయితే చికెన్ దొరకలేదు. మిర్చీలు చేద్దామని మా ఆయన మార్కెట్ నుంచి తీసుకొచ్చారు, కానీ గాలి దుమ్మడానికి పరేషాన్ అవుతుంది. బయట ఇక పొయ్యి వెలిగించడానికి కూడా కష్టమే ఉన్నది, గాలి ఎంత వస్తుందన్నమాట. గ్యాస్ వెలిగిస్తే కరివేపాకు వేయరు. గ్యాస్ వెలిగించడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మిర్చీలు కూడా బంద్ పెట్టినాం అనమాట, చేయట్లేదు. ఏం చేస్తున్నావు? ఏమేమో కరివేపాకు. ఇక ఇప్పుడైతే కర్రీ చేయాలా. కర్రీ చేసేసిన తర్వాత అయితే నేను చపాతీలు చేద్దాం అనుకుంటున్నాను. చపాతీలు చేసి మామిడి పండ్ల పానకం అయితే చేస్తాను. ఈ బొబ్బెర్లు అయితే ఆ ముసలమ్మ ఇచ్చింది. రేపు ఎల్లుండో గుడాలు కాయాలన్నమాట. ఏమైంది? తినకు, పచ్చి తినరు. మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు. ఇక మంచి బోల్డ్ గీళ్ళు అన్నీ కడిగేసి పెట్టిన, కానీ గాలి దుమ్మరం వల్ల ఇక్కడ మొత్తం మళ్ళీ కసుపడ్డది. దాంతో ఊడుస్తారు ఎవరైనా. మామిడి పండ్లు అయితే తీసుకొచ్చిండు మా ఆయన. మా సైడ్ అయితే 100 రూపాయలు కేజీ ఉన్నాయన్నమాట. మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఏమి నువ్వు ఇట్లా ఉంటే కుదరది. డాడీ దగ్గర పో. చిన్న ఈవెన్ తీసుకో, కూర చేసుకో. నొక్క అంటే ఎట్లా? నొక్క అంటే అద్ద ఎత్తుకోకు అని అర్థం. అద్దా? నువ్వు జాని వేసి పప్ప చెప్పావు మరి. నువ్వు ఆగు చైత్ర, ఏమీ చెప్తా. నువ్వు ఆగు, చెప్పు. నువ్వు చెప్పు. అటు తిరిగి చెప్పావు మరి. నో పాపనేనా? టెల్లింగ్ లైస్. నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. కొన్ని పదాలు మా చైత్ర పాపని నేర్పిస్తుంది అనమాట. ఈ సంవత్సరం స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం, కానీ బాగా చిన్నగా ఉందని నేనైతే మా ఆయనే అద్దంటున్నాడు నాకన్నా ముందు. అట్లా చేయకు. అందరూ బాగున్నారా? నువ్వు మా ఆయన మార్కెట్ నుంచి మిర్చీలు చేయడానికి తీసుకొచ్చిండ్రని చెప్పాను కదా, ఇవేనండి. నేను కవర్ నుంచి తీయలేదు, నాకు గుర్తు లేకుండే. మా ఆయన చేయలేదు మిర్చీలు. బాగా గాలి వేస్తుంది చూడండి. అటు చెట్లు మా పక్కన. అన్నం కూర అయితే పెట్టేసిన. కూర ఒక పక్కన, అన్నం ఒక పక్కన అయితే పెట్టేసిన. ఎట్లా ఇచ్చిండ్రు చిన్నవి?
50 రూపాయలు కేజీనా? మిర్చి రేట్లు అయితే పెరిగినాయి. షాప్కి వచ్చింది ఎవరు మా ఆయన క్యారెట్లు ఇంకా తీసుకొచ్చిండు, బెండకాయలు తీసుకొచ్చిండు, మామిడి పండ్లు అవి, టమాటాలు, అరటి పండ్లు కూడా తీసుకొచ్చిండ్రు అనమాట. కొన్ని కొన్ని అయితే మా వాళ్ళు తిన్నారు. ఇవి క్యారెట్లు 1/2 కిలో తీసుకొచ్చిండ్రు అనుకుంటాం. మా ఆయన 1/2 కిలో తీసుకొచ్చిండ్రు. ఇది వర్షాకాలంలో ఉన్నంత స్వీట్గా అయితే ఉండవు, ఇవి కొంచెం ముద్దుగా ఉన్నాయి. క్యారెట్ కర్రీ కూడా చేస్తారట. నాకైతే ఎప్పుడు తినలేదు, నేను ఎప్పుడైతే తినలేదు, చేయలేదు కూడా. ఎట్లా చేస్తారు కూడా తెలియదు అనమాట. మీరు ఎప్పుడైనా చేసి తిని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా చేయాలనేది. ఇవ్వండి, ఇవైతే మిర్చీలు చాలా పెద్దగా ఉన్నాయి. 50 రూపాయల కేజీ అయితే ఇచ్చిండ్రట. మా వాళ్ళు అయితే ఆడుకుంటారట. ఇక కవర్లో ఉంటే ఖరాబ్ అవుతాయని ఈ చాటలు అయితే తీసి పెట్టిన. ఇక్కడైతే ఖరాబ్ కావు. ఎన్ని 1/2 కేజీ తీసుకొచ్చినవి ఇవి? మా ఆయన ఒక అక్క దగ్గర కొంటారనమాట. అందుకోసమే ఇక 2 ఎక్స్ట్రా వేసిండట. 2 వాళ్ళు తినేసిరాలి. ఇదేంటి ఇట్లున్నది? కూర అయితే సగం ఉడికినట్టే. కొంచెం అయితే ఇంకో 10 నిమిషాలు ఉడికితే మంచిగా ఉడికిపోతుంది. అన్నం కూడా పెట్టేసిన. మా వాళ్ళు అయితే అట్టి లోలి పెట్టుకుంటారు, ఇద్దరు మొత్తుకుంటారు అట్టిగానే. మంచిగా రుద్దు తాగు. దీనికి అవుతుందా? దీనికి కాదు. అవుతుందా మరి? నేను కూడా చూడలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఓన్లీ అవి పప్పుకి టమాటా కర్రీకి వాడుతుంది. గోంగూర లేకుండేనా? దొరకలేదట మా ఆయన గోంగూర. పొద్దునే పోతే ఉంటుందా? బాగా రేటు ఉన్నది కావచ్చు కదా. ఇంకొంచెం అయింది. ఇక అన్నం ఉడుకుతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఇక పానకం చేస్తున్నాను. మామిడి పండ్ల పానకం. అదే జ్యూస్, పానకం. ఇంకా మా పాప ఏమో మిక్సీలో పట్టాలే మంచిగా ఉంటుందని చెప్తుంది. మిక్సీలో పట్టుకుంటావా? అప్పుడు అన్నావు కదా, మిక్సీలో పట్టిన దానికన్నా ఇట్లానే మంచిగా ఉంటుంది. మిక్సీలో పడితే కూడా మంచిగానే ఉంటుంది, కానీ ఇట్లా చేస్తే కూడా చేత్తో మంచిగా ఉంటుంది. ఇదిగోండి, మీరు ఇప్పటి వరకు తిన్నారో లేదో కామెంట్ చేయండి. మేమైతే ఇది 3rd టైం అన్నమాట. టేస్ట్ ఎట్లా ఉంది చూడు. చక్కెర సరిపోయిందా లేదా చూడు. సరిపోయిందట. మా ఆయన అయితే కుడకాలు తెమ్మంట అనుకున్నా, గుర్తే లేకుండే. అసలు మామిడి పండ్లు తెస్తాడని అనుకోలేదు. నాకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మంచిగా అయిందేమో, తలిగిందేమో, షుగర్ అయింది. చెప్పది ఇక షాప్ క్లోజ్ చేసి తినడమే. కొంచెం గిరాకీ ఉంది. టైం అంతా ఏం కాలేదు. ఈరోజు తొందరగానే వంట స్టార్ట్ చేశాను. అందుకోసమే ఇక టైం అయితే అంతా కాలేదు. కరెంట్ పోతుందని తొందరగానే స్టార్ట్ చేసిన, కానీ పోలేదు. ఇక అన్నం తినే వరకు ఉంటే చాలు. గాలి మెల్లమెల్లగా అట్లనే ఉన్నది. తక్కువ అయితే లేదు, అట్లా ఎక్కువ అయితే లేదు, అట్లనే ఉన్నది. 4 మామిడికాయలు వచ్చినాయి. కేజీ తీసుకొచ్చిండు మా ఆయన అయితే. 4 వచ్చినాయి అనమాట. 2 ఇటు చేసిన, మళ్ళీ 2 ఉంచిన అనమాట. అవి కొంచెం గట్టిగా ఉన్నాయి, ఇవేమో బాగా పండినాయి. ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీ. మామిడి పండ్ల పానకం, చపాతీలు, తోటకూర, అక్కడైతే అన్నం. ఇదిగోండి, ఈమె ఇక్కడ కూర్చొని ఉన్నది. ఈమెమో మా ఆయన వెనకాలే పరిగెడతాను. షాప్ అయితే క్లోజ్ చేయలే అనమాట. వీళ్ళకైతే ఆకలి వేస్తుందంటే అన్నం ఇచ్చేసాను. వీళ్ళైతే తింటున్నారు. చైతో ఎట్లుంది? బాగుందా? కృతిక చెప్పు, బాగుందా? బాగుంది అంటున్నారు. తినండి. కృతిక పాప అయితే నాకు అన్నం మీ అన్నది ఫస్టే. ఇక అన్నం అయితే ఇచ్చేసిన.
ఇలా తింటున్నారు. మా ఆయన అయితే గిరాయి కొద్దిగా వస్తుంది, ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేద్దామని చేయలేదన్నమాట. సరే అని వీళ్ళకైతే తినండి అని ఇచ్చేసిన అనమాట. నేను తినబెడతా అంటే కృతికకి అద్దు నేను తింటా అన్నది, తినేస్తాను అనమాట. షాప్ అయితే క్లోజ్ చేసినాం. వీళ్ళ తినడం అయితే సగం సగం అయిపోయింది. ఇక మేము తింటున్నాం, మా ఆయన నేనైతే. చపాతీ నాకేసింది రసం, మామిడికాయ రసం. ఏం బేటా జ్యూస్ అట. మా తొరజన పళ్ళు ఎట్లా పడ్డాయి చూడండి. ఇప్పుడు ఒకసారి రెండు పళ్ళు పడ్డాయి. పైన పండు 2 అయితే పడ్డాయి. పాల పండ్లు పడతాయి కదా. ఏమని చెప్పు నీకు, ఇది తీసిన ఇప్పుడు ఇవాళ ఆగి చూసి నా దాంట్లో వేసింది. ఇగో సగం సగం సగమే తిన్నది. ఇగో ఈ సగం ఆమెదే. పానకం తాగింది కొంచెం అంతే. ఆ అన్నం ఇవ్వదు ఆమెకు కల్పించాను అని ప్లేట్లో పడ్డది. ఇగో నీది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మామిడికాయలు ఇప్పుడు తీయగైపోయినాయి. ఇక ఫస్ట్ తెచ్చినాయి బాగా పుల్లగా ఉంటాయి. బాగుంటాయి. చపాతీ వేయాలన్నా చేతు. మా ఆయన చూడండి ఎట్లా వేస్తాడు. చపాతీ మొత్తం వేసి మంచిగా నానుతుంది అంటాడు. తర్వాత అన్నం తిన్న తర్వాత లాస్ట్కి ఇది తింటారు. టేస్ట్ మస్తు ఉంటుంది. మరి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తింటాం అనమాట. నాకు ఇట్లానే ఇష్టం. తోటకూర పడ్డది కలిపించి ఇట్లా మంచిగా నానుతుంది, మస్తు అనిపిస్తుంది. వాళ్ళు ఇది కూర ఏంటి ఒకటికి మామిడి జ్యూస్ పెడతాడు, ఇంకా కూర నా తొర్రి పండ్లు పడ్డాయి. కూరన పెట్టేది తోటకూర. నేనేమో డాక్టర్ ఏమన్నా తోటకూర తినమని చెప్పలేదా? కడుపు మంచిగా ఉంటుందో చెప్పలేదా? తింటున్నా కదా అని చెప్తాడేమో. బాగాలేదా? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయడం కూడా, కామెంట్ చేయడం కూడా. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తినేస్తున్నాం తోటకూరతోటి. ఇదైతే మామిడి రసం. చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.